మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నానండి. మీరు మే 4వ తారీఖు 2024 స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో శని హోమం అనేది కూడా మీరు జరిపించుకుంటున్నారా? అది పుష్కర కాలంలో. అది నార్మల్ విషయం కాదండి. అందులో కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు 2024 సంవత్సరాన్ని మొత్తం కూడితే 8వ నంబర్ వచ్చినప్పుడు, మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నప్పుడు ఇది ఎంత అదృష్టం అండి! ఎంతో అదృష్టం అండి. ఎంతో ఎంతో ఎన్నో వెయ్యి రెట్ల పుణ్యఫలం. పుష్కర కాలంలో మనం ఒక కోరిక కోరుకుంటే 1000 కోరికలు తీరుతాయట. అంత శక్తి పుష్కరాలకు ఉంటాయట. అలాంటి సమయంలో మనం శనిహోమం జరిపించుకుంటే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు మన ఇంట్లో పొంగి పొరలాడతాయి. అలాంటి యోగం మే 4వ తారీఖు శనిహోమం. మీరు దేశ విదేశాలలో ఉన్నా కూడా శనిహోమం జరిపించుకోండి. ఆ వీడియో కూడా నేను తప్పకుండా మీకు అందజేస్తాను. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.